ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆయుర్జాయ్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి డ్రగ్ అర్జున అనేది డీటెయిల్ డ్రగ్గా మనం డీజీలో చదువుకోవచ్చు. నెక్స్ట్ అర్జునాని బెస్ట్ హృదయ అనమాట. అర్జున అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బొటానికల్ నేమ్ టెర్మినేలియా అర్జున, ఫ్యామిలీ కాంబ్రిటేసియే. నెక్స్ట్ ఇంగ్లీష్ నేమ్ వచ్చేసి అర్జునాలిక్ మైరోబలాన్. నెక్స్ట్ అర్జున్ ట్రీ. తెలుగులో మనం దీన్ని తెల్ల మద్ది లేదా మద్ది చెట్టు అని అంటాము. నెక్స్ట్ సినానిమ్స్ అనేది ఇక్కడ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే కకుబా అని ఎందుకు అంటారంటే దీని మార్ఫాలజీని బేస్ చేసుకొని ఇది లార్జ్ ట్రీ అనమాట. లార్జ్ ట్రీ విచ్ కవర్స్ లార్జ్ ఏరియా, అందుకని దీన్ని కకుబా అంటాము. ఇక్కడ మనం ఈ సినానిమ్ నేర్చుకుంటే మార్ఫాలజీలో మనము అదొక ట్రీ అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. అది షర్బా అనే కాకుండా మనకి ఒక ఐడియా వస్తుంది. అర్జున అంటే ఒక ట్రీ, పెద్ద ట్రీ అనమాట, హర్బ్ కాదు, షర్బ్ కాదు. నెక్స్ట్ వీరవృక్ష, పొటెంట్ ట్రీ. నెక్స్ట్ ధవల అండ్ శ్వేతాహ్వ. ఈ సినానిమ్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే దాని బార్క్ని రిప్రజెంట్ చేస్తుంది. దాని బార్క్ యొక్క మార్ఫాలజీని రిప్రజెంట్ చేస్తుంది. ఎలా అంటే ధవల ఆర్ శ్వేతాహ్వ. ధవల అంటే వైట్ కలర్, శ్వేత అన్న వైట్ కలర్. దాని బార్క్ అనేది వైట్ కలర్లో ఉంటుంది. సో దీనికి ఈ సినానిమ్ వచ్చింది, ధవల అండ్ శ్వేతాహ్వ. సో మనం ఈ 2 సినానిమ్స్ గుర్తుపెట్టుకుంటే అక్కడ మనకి మార్ఫాలజీలో బార్క్ మార్ఫాలజీ కూడా మనం రాసేయచ్చు. నెక్స్ట్ సర్పణ, ఇది స్ప్రెడ్స్ లైక్ లార్జ్ ట్రీ అనమాట. నెక్స్ట్ నది సర్జ, ఇది బ్యాంక్స్ ఆఫ్ ద రివర్స్ దగ్గర ఎక్కువ పెరుగుతుంది, అందుకని నది సర్జ అంటారు. ఈ వర్డ్ని బట్టి, ఈ సినానిమ్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే దాని డిస్ట్రిబ్యూషన్ అర్థమవుతుంది. హ్యాబిటెంట్, అది ఎక్కడ ఎక్కువ గ్రోత్ అవుతుందంటే రివర్ బ్యాంక్స్లో ఎక్కువ గ్రోత్ అవుతుంది. సో మనం సినానిమ్స్ అనేది ఇక్కడ ఈజీగా సినానిమ్స్ అనేది నేర్చుకోవడం వల్ల మనకి ఇక్కడ మార్ఫాలజీ వచ్చింది. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ వచ్చింది. నెక్స్ట్ రస వీర్య విపాక, కషాయ రస, శీతవీర్య అండ్ కటు విపాక. మన ట్రిక్ ప్రకారం 613. నెక్స్ట్ గుణాస్, లఘు అండ్ వృక్షగుణ. కర్మ, దోషాస్లో అయితే కఫ అండ్ పిత్తాన్ని తగ్గిస్తుంది అనమాట, కఫ పిత్తహర. నెక్స్ట్ హృదయ అండ్ రసాయన ఆర్ ది అదర్ యాక్షన్స్ ఆఫ్ ది అర్జున. నెక్స్ట్ ఇండికేషన్స్లో హృద్రోగ. ఎలా అంటే కర్మలోనే మనం హృద్రోగ ఉంది, హృదయ ఉంది కాబట్టి హృద్రోగాస్. నెక్స్ట్ మేధోహర, రక్తపిత్త, మూత్రాఘాత, వ్రణహర, భగ్న సంధానకర, ప్రమేహ, క్షయహర అండ్ రెస్పిరేటరీ డిజార్డర్స్. అండ్ క్షత అంటే మనకి చెస్ట్ ఇంజురీస్ అవన్నీ వస్తాయి. ఇక్కడ మనము ఇండికేషన్స్ని మనం ఈజీగా ఏవేవి గుర్తుపెట్టుకోవచ్చు అంటే హృద్రోగ, ఎందుకంటే హృదయ కాబట్టి అది ఖచ్చితంగా హృద్రోగాలో ఇండికేటెడ్. నెక్స్ట్ రక్తపిత్త, వ్రణహర, భగ్న సంధానకర, ఇంకా అతిసార, రక్తజ అతిసార కూడా మనం ఇండికేషన్స్లో రాసుకోవచ్చు. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇక్కడ అర్జున యొక్క రస వచ్చేసి కషాయ రసాకి మెయిన్ యాక్షన్ ఏంటంటే ఫస్ట్ స్తంభన అంటే స్టాపేజ్, అందరికి తెలిసినట్లుగానే స్టాపేజ్. ఇక్కడ రక్తపిత్తాల మనకి ఎక్కువ ఏమవుతుంది, బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. సో అక్కడ మనం అర్జునాన్ని యూజ్ చేయొచ్చు, ఒక ఇండికేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక యాక్షన్ ఏంటంటే సంధాన అంటే జాయినింగ్. ఇక్కడ భగ్నాలు, ఫ్రాక్చర్స్లో ఏమవుతుంది, ఫ్రాక్చర్ అంటే ఏంది, డిస్కంటిన్యూషన్ ఆఫ్ బోన్, దాన్ని మనం ఫ్రాక్చర్ అంటాం. సో అక్కడ జాయినింగ్ చేయాలి కదా, అక్కడ ఈ అర్జున అనేది జాయినింగ్లా యూజ్ అవుతుంది. సో భగ్నాలో ఇండికేటెడ్. నెక్స్ట్ అతిసార అంటే ఏంటి, కంటిన్యూస్ పాసేజ్ ఆఫ్ స్టూల్స్, వాటరీ స్టూల్స్ కానీ నార్మల్ స్టూల్స్ కానీ. అదే రక్తజాతిసార అయితే ఇంక్లూడెడ్ విత్ బ్లడ్ అనమాట. సో అక్కడ మనం స్తంభనం చేయాలి యాక్షన్, అంటే అది ఆమా కాకపోతే మనం స్తంభన చేయాలి. మెయిన్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ వచ్చేసి స్తంభనానే కాబట్టి అక్కడ మనం అర్జునాన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వ్రణహర. వ్రణ అంటే అల్సర్స్.
అల్సర్స్లో కూడా పిత్తం ఎక్కువ ఉంటుంది, పిత్త దోష ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కఫ పిత్తహర అన్నారు. సో అక్కడ మనము వ్రణాలో కూడా పిత్త ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ కఫ పిత్తహర పిత్తాన్ని తగ్గిస్తుంది అర్జున. అట్లా మనం ఇది ఇండికేట్ చేయొచ్చు. నెక్స్ట్ మేధోరోగాస్ అంటే ఏంటి? మేధోరోగాస్లో మెయిన్ ఇన్వాల్వ్ అయ్యే దోష ఏంటంటే కఫ. సో ఈ అర్జున అనేది కఫ పిత్తహర, ఇక్కడ కఫాన్ని తగ్గిస్తుంది. సో ఇండికేషన్లో మేధోరోగ. ప్రమేహాలో కూడా యూజ్ చేసుకోవచ్చు ప్రమేహ. నెక్స్ట్ క్షయహర, క్షత. దీస్ ఆర్ ది ఇండికేషన్స్ ఆఫ్ ది అర్జున. నెక్స్ట్ ఆమైక ప్రయోగ ఆర్ థెరాప్టిక్ ఇండికేషన్స్. హృద్రోగ, దీన్ని బెస్ట్ హృదయ అంటాము. కానీ ఎలా యూజ్ చేయాలి హృద్రోగాలు అంటే అర్జున బార్క్ పౌడర్ని మిల్క్లో బాయిల్ చేయాలి. దీన్నే అర్జున క్షీరపాక అంటారు. ఈ అర్జున పాక అనేది బెస్ట్ హృద్రోగాలో ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ మూత్రగాతలో అర్జున క్వాతాని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ భగ్నాలో కూడా బార్క్ పౌడర్ని మిల్క్లో కలిపి తీసుకోవచ్చు. నెక్స్ట్ అతిసారాలో ఎలా తీసుకోవచ్చు అంటే అర్జున యొక్క బార్క్ని పౌడర్ చేసి బటర్ మిల్క్లో కలిపి తీసుకుంటే డయేరియా అనేది తగ్గుతుంది. నెక్స్ట్ పార్ట్ యూజ్డ్ మెయిన్గా ఏం పార్ట్ యూజ్ చేస్తారంటే స్టెమ్ బార్క్ యూజ్ చేస్తారు. బెరడు, అర్జున యొక్క బెరడుని యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఎంత డోసేజ్లో తీసుకోవాలి? ఆ బార్క్ పౌడర్ని 3 to 6 grams తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్, దీంట్లో ఏమేమి కెమికల్స్ ఉంటాయి? మన కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ అనేది ఎక్కువగా బొటానికల్ నేమ్లోనో వచ్చేస్తాయి. అట్లాగే ఇక్కడ కూడా అర్జునెటిన్, అర్జునలిక్ యాసిడ్, ఇవి ఈజీగా గుర్తుపెట్టుకొని రాసేయచ్చు ఎందుకంటే నేమ్లోనే ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ టూ టైప్స్ అనమాట, బేస్డ్ ఆన్ ది కలర్ ఆఫ్ ద బార్క్ని. ఆ బార్క్ యొక్క కలర్ని బేస్ చేసుకొని 2 types అనమాట, శ్వేత అండ్ కృష్ణ. టెర్మినేలియా అర్జున, నెక్స్ట్ టెర్మినేలియా ఎలాటా. ఇంకా అదర్ 2 types వచ్చేసి లాగర్స్టోమియా రెజీనియా అండ్ స్టెర్కులియా యురెన్స్. అదర్ ఆథర్స్ ప్రకారం ఈ 2 types కూడా ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్ ఇందాక మనం సినానిమ్స్లో చూసినట్టుగానే ఇది ఎక్కువగా రివర్ బ్యాంక్స్ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ హిల్ స్ట్రీమ్స్ దగ్గర ఉంటుంది. త్రూఅవుట్ ఇండియాలో కూడా మొత్తం త్రూఅవుట్ ఇండియా ఉంటుంది, ఫ్రమ్ ది సీ కోస్ట్ టు యాటిట్యూడ్. నెక్స్ట్ మార్ఫాలజీ, మనం సినానిమ్స్లోనే కకుబా అంటే లార్జ్ ట్రీ. సో మార్ఫాలజీలో మనం ఫస్ట్ పాయింట్ లార్జ్ ట్రీ. నెక్స్ట్ ట్రంక్ అనేది ఎలా ఉంటుందంటే థిక్ బార్క్ అనమాట. ఇక్కడ పక్కన ఇమేజ్లో చూసినట్టుగానే ఇది బార్క్ కొంచెం థిక్గా ఉంది, స్మూత్గా ఉంది. సర్ఫేస్ స్మూత్గా ఉంటుంది. ఆ కలర్ వచ్చేసి గ్రీనిష్ గ్రే ఆర్ గ్రే ఇన్ కలర్ అనమాట, మనకి ఇమేజ్లో ఉన్నట్టుగానే. నెక్స్ట్ రెడ్డిష్ ఇన్సైడ్. నెక్స్ట్ లీవ్స్ వచ్చేసి సింపుల్ లీవ్స్. ఆపోజిట్ షేప్ వచ్చేసి ఎలిప్టిక్ ఆర్ ఓవెల్ షేప్. పక్కన ఇమేజ్లో మనం చూడొచ్చు షేప్ ఆఫ్ ద లీవ్స్ అనేది ఎలిప్టికల్గా ఓవెల్ షేప్లో ఉన్నాయి. నెక్స్ట్ ఫ్లవర్స్ ఈ ఇమేజ్లో చూసినట్టుగానే గ్రీనిష్ వైట్ కలర్. క్యాలిక్స్ అనేది ట్యూబ్లర్ అనమాట, ట్యూబ్స్లా పైకి వచ్చినాయి క్యాలిక్స్ విత్ ట్రయాంగులర్ లోబ్స్. నెక్స్ట్ ఫ్రూట్ ఫైబరస్ వుడీ డ్రూప్ అనమాట. అండ్ వర్గాస్ చరక వచ్చేసి ఉదర్ధ ప్రశమనాలో ప్లేస్ చేశారు. దీన్ని బెస్ట్ హృదయగా కన్సిడర్ చేస్తారు. కానీ హృదయానికి సంబంధించిన గణాస్లో ప్లేస్ చేయలేదు చరక, ఉదర్ధ ప్రశమన గణ కింద ప్లేస్ చేశారు. నెక్స్ట్ కషాయ స్కంద సుశ్రుత ప్రకారం న్యగ్రోధాదిగణ, సలసరాదిగణ. అండ్ వాగ్భట ప్రకారం న్యగ్రోధాదిగణ, వీరతరాదిగణ అండ్ అసనాదిగణ. యోగాస్ కకుబాది చూర్ణ, అర్జున అరిష్ట, అర్జున ఘృత, అర్జున క్షీరపాక అండ్ లాక్షాది గుగ్గుళ్ళు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe the channel Ayurjoy. Thank you.